కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం నింపిన ఘటనలు. హైదరాబాద్లో బిర్యానీ తిని ఒకళ్ళు మృతి, న్యూజిలాండ్ స్విస్ హోటల్లో పేలిన 40 మంది మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలువురు. ఎందుకు బిర్యానీ తిని చచ్చిపోయాడు? ఉం? ఒకసారి ఇవి మనకి ఆదాబ్ హైదరాబాద్లో పూర్తిగా కనపడుతున్న డీటెయిల్స్. ఒకసారి బిర్యానీ తిని చచ్చిపోయాడు చూద్దాం బిడ్డ. ఏమైంది? బిర్యానీలో ఏమన్నా కలిసిందా అక్కడ? ఎక్కడో పాపం అది. డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం మన సంస్కృతి కాకపోయినా ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని అందరూ పాటిస్తూ సంబరాలు చేసుకుంటారు. దీన్ని ఎవరూ కాదనలేం. కానీ సంబరాలు సంతోషంగా ముగియాలి తప్ప విషాదాన్ని మిగల్చకూడదు. కొన్ని మానవ తప్పిదాల వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలాంటివి జరిగాయి. హైదరాబాద్ నగరంలో ఒకటి స్విట్జర్లాండ్ చేసింది, ఒకటి ఇట్లాంటి జరిగిందంటండి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బిర్యానీ తిని ఒకరు మృతి చెందగా 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిందంట. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా 17 మంది మద్యం సేవించి చిల్లయ్యారు. బిర్యానీ తిన్న పాండు ఆయన చనిపోయారంట, 53 సంవత్సరాలంట. మరో 15 మంది అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు. అది బిర్యానీ వల్ల, లేకపోతే వాళ్ళు తీసుకున్న మందులు ఏమైనా కల్తీ మందు జరిగి ఉంటుందా మరి? హైదరాబాద్ గట్టి నిఘా పెట్టారంటండి. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ కళ్యాణ్, గోవాకు చెందిన విజయ్ డ్రగ్స్ తీసుకున్నారంట. వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇక స్విట్జర్లాండ్లో ఏమో ప్రముఖ రిసార్ట్ నగరం క్రాన్స్ మెంటన్లో ఒక బార్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 40 మంది చనిపోయారంటండి. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. బార్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అర్ధరాత్రి 1:30కి ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు దాటికి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రకుట్ర లేదని అధికార వర్గాలు వెల్లడించడం గమనార్హం అంట. సో మా పాపం అంటే నిన్న కూడా మన దగ్గర కూడా ఇటు సైడు ఇది రోడ్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఏపీలో కూడా ఒక కారు నదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఒకళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ చూసాము. సెలబ్రేషన్స్ బాగుంటాయి, జాగ్రత్తగా చేసుకున్నంత వరకు బాగుంటాయి. ఏమన్నా అయితే మళ్ళీ పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలని పరిస్థితి ఉంటుందండి.